మున్సిపల్ కార్మికుల నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిలపక్షం సెక్రటేరియట్లోని సీఎం ఆఫీసు ముట్టడికి ప్రయత్నించింది. గతంలో పలుసార్లు సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని తెలిపారు. అయితే సీఎం కలవటానికి అనుమతించకపోవడంతో ముట్టడికి ప్రయత్నించామని తెలిపారు అఖిలపక్ష నేతలు. పోలీసులు అడ్డుకుని అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికుల ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి హలో మున్సిపల్ కార్మికుల నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికుల ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి హలో మున్సిపల్ కార్మికుల నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికుల ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి ఒకవైపున రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా ఉంది, మిగులు రాష్ట్రంగా ఉంది, ధనిక రాష్ట్రంగా ఉంది తెలంగాణ అని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని వార్తలు వస్తే మన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకించి ప్రెస్ మీట్ పిలిచి మరి ఈ వార్తలు సరైనది కాదు, కొంతమంది కావాలని రూమర్లు ప్రచారం చేస్తున్నారు, మా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, అన్ని పథకాలకు సరిపడిన నిధులు ఉన్నాయి అని ప్రకటించారు. అన్ని పథకాలకు నిధులు ఉంటాయి, అందరికీ జీతాలు పెంచడానికి నిధులు ఉంటాయి, కానీ అందరి ఆరోగ్యాలు బాగు చేసే మున్సిపల్ కార్మికుల పొట్ట కోసం 4 రూపాయలు పెంచాలంటే డబ్బులు ఉండవా? ముఖ్యమంత్రి గారు అలా చెప్పలేదు. మున్సిపల్ కార్మికుల నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి గారు మున్సిపల్ కార్మికుల ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి ముఖ్యమంత్రి నిరంకుశ వైఖరి హలో ఒకవైపున రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా ఉంది, మిగులు రాష్ట్రంగా ఉంది, ధనిక రాష్ట్రంగా ఉంది తెలంగాణ అని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని వార్తలు వస్తే మన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకించి ప్రెస్ మీట్ పిలిచి మరి ఈ వార్తలు సరైనది కాదు,
కొంతమంది కావాలని రూమర్లు ప్రచారం చేస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది, అన్ని పథకాలకు సరిపడిన నిధులు ఉన్నాయి అని ప్రకటించారు. అన్ని పథకాలకు నిధులు ఉంటాయి, అందరికీ జీతాలు పెంచడానికి నిధులు ఉంటాయి. కానీ అందరి ఆరోగ్యాలు బాగు చేసే మున్సిపల్ కార్మికుల పొట్ట కోసం 4 రూపాయలు పెంచాలంటే డబ్బులు ఉండవా రాష్ట్ర ప్రభుత్వం?